నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. రాష్ట్ర బీసీలలో అతిపెద్ద జనాభా కలిగిన యాదవ జాతికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో అరడజను పైగా యాదవులు పోటీ చేస్తే ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా అపోజిషన్ ఎమ్మెల్యే కావడంతో ఈసారి అధికార పార్టీలో యాదవులకు మొదటి విడతలో మంత్రి పదవి దక్కలేదు. ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ యాదవులకు దామాషా ప్రకారం 3 ఎమ్మెల్సీ పదవులు, 5 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. గోల్కొండ పూర్వనామం గొల్లకొండ. గొల్లకొండ పరిసర ప్రాంతాలలో యాదవులు అధిక సంఖ్యలో నివసించేవారు. 16వ శతాబ్దంలో గోల్కొండకు సమీపంలోనే హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నిర్మాణం తర్వాత కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ పాలనలో యాదవులు సైనికులుగా, యుద్ధ వీరులుగా ప్రముఖ పాత్ర పోషించారు. బ్రిటిష్ వారి కాలంలో అహీర్ రెజిమెంట్ గా పేరుగాంచిన యాదవ సైన్యం 1853 వరకు నిజాం సైన్యంలో భాగంగా ఉంటూ నిజాం రాజ్యానికి రక్షణ కల్పించింది. హైదరాబాద్ నగరం పెరిగినట్లు యాదవుల జనాభా కూడా నగరంలో పెరిగింది. హైదరాబాద్ లో యాదవులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. యాదవులు సదర్ ఉత్సవాల్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చిన దున్నల ప్రదర్శన దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. అలై బలై ఉత్సవం అన్ని పార్టీల నాయకులను, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపై ఆహ్వానిస్తుంది. హైదరాబాద్ లోనే గాక తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతులలో యాదవులు సంఖ్యాపరంగా మొదటి వరుసలో ఉంటారు. రాష్ట్రంలోనే గాక దేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో యాదవులు సుమారు 20% జనాభాతో దేశవ్యాప్తంగా విస్తరించున్నారు. దేశ రాజకీయాల్లో సైతం క్రియాశీలంగా ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతుల్లో ప్రముఖంగా ఉన్న యాదవులు ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో ముందు వరుసలో ఉన్నారు. బీపీ మండల్ యాదవ్ సిఫారసు వల్లనే ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి రాగలిగాయి. ఓబీసీ రిజర్వేషన్ల అమలుకై యాదవ త్రయం ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరత్ యాదవ్ గారు ప్రముఖంగా ఉద్యమించారు. దేశవ్యాప్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గంలో 4 యాదవులకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్ లో బీజేపీ పార్టీ యాదవులకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పనిచేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలో రాజకీయంగా యాదవులు చైతన్యవంతులుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ లాంటిది. హైదరాబాద్ కు యాదవులు గుండెకాయ లాంటి వారు. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి యాదవులు తప్పనిసరిగా ఒకరైనా ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, లేక రాష్ట్ర మంత్రిగానో, కేంద్ర మంత్రిగానో మంత్రివర్గంలో ఉండేవారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, కృష్ణ యాదవ్ ఇలా ఎవరో ఒకరు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవుల తరపున కూడా ప్రాతినిధ్యం వహించేవారు. గత ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన మంత్రితో పాటు ఇతర ఏ ప్రముఖులు హైదరాబాద్ నగరానికి వచ్చినా తలసాని శ్రీనివాస్ యాదవ్ నగరానికి ఆహ్వానించేవారు. గత ప్రభుత్వ కాలంలో యాదవుల నుంచి ఒక మంత్రి, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యులు, కొందరు కార్పొరేషన్ చైర్మన్లు ఉండేవారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు జనాభా దామాషా ప్రకారం 22 ఎమ్మెల్యే స్థానాలు, 7 ఎమ్మెల్సీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాయి. జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 5, కాంగ్రెస్ పార్టీ 4, బీజేపీ పార్టీ 5 స్థానాలు మాత్రమే కేటాయించాయి. కానీ బీఆర్ఎస్ లో 1 మాత్రమే గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు జనాభా దామాషా ప్రకారం దక్కాల్సిన స్థానాలు, ప్రాతినిధ్యం దక్కలేదు. ఈ ఎన్నికల్లో యాదవుల ప్రాతినిధ్యం అధికార పక్షంలో 1, ప్రతిపక్షంలో 1గానే మిగిలింది. అంటే ఆయా రాజకీయ పార్టీలు గెలిచే స్థానాలే ఇచ్చాయా,
లేక సరిచేయడానికి ఓడిపోయే స్థానాలే ఇచ్చాయా అనేది యాదవులు గుర్తిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర మంత్రివర్గంలో తప్పనిసరిగా యాదవులకు ప్రాతినిధ్యం ఉండేది. ప్రస్తుతం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు ప్రాతినిధ్యం లభించలేదు. కానీ హైదరాబాద్ నగరానికి, అందులో హైదరాబాద్ లో అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు ప్రాతినిధ్యం లేకపోవటానికి కాంగ్రెస్ పార్టీ మరోమారు పరిశీలించాలి. తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఇప్పటికే అఖిల భారత యాదవ మహాసభ, యాదవ హక్కుల పోరాట సమితి, గొర్ల కాపర్ల సహకార సంఘాలు, యాదవ విద్యావంతుల వేదిక లాంటి సంఘాలతో సంఘటితంగా ఉన్నారు. వారందరి ఉమ్మడి కోరిక గతంలో లాగానే రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు ప్రాతినిధ్యం కల్పించాలి. ముఖ్యమంత్రితో కలిసి 4 రెడ్లు, 2 దళితులు, 1 ఆదివాసి, 1 బ్రాహ్మణ, 1 వెలమ, 1 కమ్మ, 2 బీసీలతో రాష్ట్ర కేబినెట్ కొలువు తీరింది. కానీ రాష్ట్ర మంత్రివర్గంలో 50% పైనున్న బీసీ వర్గాలకు 2 మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోవాలి. ఏ లెక్కన చూసినా కనీసం 6 బీసీలకైనా ప్రాతినిధ్యం కల్పించాలి. ఇప్పటికే గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందున రాబోయే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తప్పనిసరిగా యాదవ సామాజిక వర్గానికి 1 మంత్రి పదవి కేటాయించాలి. ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా పరంగా హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. రాష్ట్ర రాజధానిగా ఉన్న జిల్లాకు ప్రాతినిధ్యం లభించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హైదరాబాద్ కు ప్రాతినిధ్యం కల్పించాలన్నా, హైదరాబాద్ లో రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవులకు ప్రాతినిధ్యం లభించాలన్నా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి హైదరాబాద్ లోని యాదవులకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులకు రాజకీయంగా సరైన స్థానం లభించలేదు. ఎమ్మెల్సీ స్థానాలలోనైనా యాదవులకు జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, ప్రముఖ ఆలయాలలో చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ రంగ స్థలాలలో నామినేటెడ్ పదవులున్నాయి. జనాభా దామాషా ప్రకారం యాదవులకు నామినేట్, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించాలి. రాబోయే ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు తదితర స్థానిక సంస్థల పదవుల్లో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి. దేశంలో, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులను కాంగ్రెస్ పార్టీ విస్మరించకూడదు. రానున్న అన్ని నియామకాల్లో, ఎన్నికల్లో యాదవులకు జనాభా దామాషా ప్రకారం స్థానాలు కేటాయించాలని, రానున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో యాదవులకు తప్పనిసరిగా స్థానం కల్పించాలని అన్ని యాదవ సంఘాలు కోరుతున్నాయి.